జాతీయ రహదారి మాసోత్సవాలు 2026కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసినట్లు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి హెల్మెట్ ధరించాల్సిన అవసరం తెలియజేస్తూ ధరించిన వారికి అభినందనలు తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీపై సుమారు 3% ప్రభావం పడుతుంది అని, హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు 1000 రూపాయలు, సీట్ బెల్ట్ ధరించని కార్ డ్రైవర్లకు 1500 జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు జీవీఎస్ నాగేశ్వరరావు, ఆదిత్య కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందండి. ఆ షెడ్యూల్ ప్రకారం వివిధ రకాలైన ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రహదారి భద్రత పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అవి ఫాలో అయ్యేట్టుగా చేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నిజంగా చెప్పాలంటే ఈ రహదారి ప్రమాదాల వల్ల జీడిపి మీద, దేశ జీడిపి మీద 3% దాకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం జరుగుతూ ఉంది. కానీ ఆశించిన స్థాయిలో దాని మీద ఉండాల్సిన అటెన్షన్ అయితే ఉండడం లేదు. సో ఇక నుంచి ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు విగరస్గా రకరకాల కార్యక్రమాలు చేయాలని షెడ్యూల్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ తరఫున రాజమండ్రి మోరంపూడి నందు ఆదిత్య డిగ్రీ కాలేజ్ పిల్లలతోటి పోలీసు వారితో సంయుక్తంగా కలిసి మేము ఇక్కడ ద్విచక్ర వాహన వినియోగదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన, దాని యొక్క ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా 4 వీలర్స్లో ట్రావెల్ చేసే వారికి సీట్ బెల్ట్ ధరించమని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే 1000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుందని, సీట్ బెల్ట్ కనుక ధరించకపోతే 1500 రూపీస్ ఫైన్ విధించడం జరుగుతుందని, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఆ కాలేజ్ విద్యార్థులు, ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు చాలా చక్కగా వివరించి చెప్తూ ఉన్నారు. కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా అయిందండి. ఇందులో ఇంకా రకరకాల ఎన్జిఓలు కూడా పార్టిసిపేట్ చేసినాయండి. రోటరీ క్లబ్, డాక్టర్ గోల్ రామారావు గారు స్థాపించిన ఫ్రెండ్లీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేశాయి. ఎన్హెచ్ఐ వారు కూడా పాల్గొన్నారు. ఇదంతా కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు సంయుక్తంగా, సమిష్టిగా చేయాల్సిన కార్యక్రమాలు. రవాణా శాఖ కూడా అందరినీ కలుపుకొని నేషనల్ హైవే వారిని, నెక్స్ట్ పోలీస్ వారిని, వివిధ ఎన్జిఓలని, కాలేజ్ విద్యార్థులను కలుపుకొని చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మిగిలిన రోజుల్లో ఈ విద్యార్థులచే రకరకాల కార్టూన్ ఫిలిమ్స్ రూపొందించి ఎల్కేజీ నుంచి ఉన్న చిన్నపిల్లలకి వాళ్ళకి మనసులో ఒక ఇంజెక్ట్ అయ్యేట్టుగా, ఒక విత్తనం నాటే విధంగా కార్టూన్ ఫిలిమ్స్ ద్వారా కానీ, వినోదాత్మకంగా కానీ సందేశాన్ని ఇచ్చే కార్యక్రమాలు కూడా తయారు చేస్తున్నాం. అవి ఒక షెడ్యూల్ వేసుకుని ఈ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్కి వెళ్ళి ఆ పిల్లలకి వివిధ స్థాయిల్లో వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందించి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. దట్స్ ఆల్.